హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే చెప్పేస్తాను కొత్తంత. మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొత్తంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. ఎవరు బాబు వారిని తాసారావుల బొడ్డు ఇవాళ పేరుని ఏందో కాళ్ళ కింద క్యారీ బ్యాగులతో నిద్రలేసి పాచిమోకాన్ని వచ్చినట్లు కనపడుతూ ఉన్నాడు. దేవాళ తీసిన మోకంతో పేరుని ఏం చెప్తాడో చూద్దాం రండి. మరి ఇగో పేరుని ఏంది నీ ఏడుపు ఏందో చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని కొలంబో క్రికెట్ చూస్తాకి వెళ్తున్నాడు. మాటకి హైదరాబాద్ వెళ్తున్నాడు. క్రికెట్కి వెళ్ళాడు. ఇంట్లో చూడొచ్చు కదా అని అంటే దానికి లోకేష్ గారు ట్వీట్ చేశారా? ఏమని ట్వీట్ చేశారు? నువ్వు ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడికి ఎక్కువ, హై స్కూల్ పిల్లాడికి తక్కువ. ప్రెస్ మీట్కు నిద్రమోహం వేసుకుని రావడం ఏంది పేరుని? కనీసం ప్రిపేర్ అవ్వాలి కదా. లోకేష్ గురించి మాట్లాడాలని వచ్చి ఆయన ఏం ట్వీట్ చేశాడో కూడా తెలియకుండా తొరిపాళ్ళు వేసుకుని వచ్చేస్తే సరిపోతుందా పేరుని? థింక్ బిగ్గు. ఇంకెప్పుడు రాజకీయాన్ని అవపోసన పడతావు? ఇంకెప్పుడు రాజకీయాన్ని నేర్చుకుంటావు? సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమయ్యే ఈ ఏజ్లో ఇంకా ఓనమాల దగ్గర ఆగిపోతే అట్టా పేరుని? ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, దుడ్డు నాదే, నీ దుడ్డే ఉన్నా ఖర్చు చేస్తావా అని పుష్ప స్టైల్లో మాట్లాడారు వారు. స్వామి లోకేష్ స్వామి, పుష్ప డైలాగ్ చెప్తిరి బాగానే ఉంది, కానీ పుష్పలో పుష్ప పాత్ర తన రెక్కల్ని నమ్ముకున్నటువంటి కూలోడు. కానీ ఇక్కడ ఈ నారా లోకేష్ ఆయన ఎవరైతే తమరు ట్వీట్ చేశారో, ఈ నారా లోకేష్ 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూలోడు. మీరు మీ రెక్కలు నమ్ముకున్న కూలోడు కాదు పుష్పలాగా. అతను కాలు నాదే, చెయ్యి ఈ కాలు నాదే, ఈ కాలు నాదే అని పుష్ప డైలాగ్ బాగానే ఉంటది. లోకేష్ కూలోడు అయితే మరి మీ జగన్ రెడ్డి ఏంది యజమాన? అందుకే జనం ఈడుస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఇంకా సిగ్గురాకపోతే అట్ట పుష్ప సినిమాలో హీరో కాష్టజీవి కాదు పేరుని గంధపు శాఖల స్మగ్లర్. అంతేలే, మీకు అలాంటి వాళ్ళేగా హీరోలు. మీ బాస్ కూడా అలాంటి బ్యాక్ డ్రాప్ నుంచే వచ్చాడు కదా, అది కష్టం లాగే కనపడుతుందిలే. ఏంది ఈ పుష్ప డైలాగ్ నీకు బాగా ఇష్టమా? ఏది లోకేష్ ట్విట్టు పుష్ప స్టైల్లో నా కోసం పాలి చెప్పు చూడు. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్డుతో కొంటిని, నీ దుడ్డేమన్నానా అని జగన్మోహన్ రెడ్డిని మీరు అన్నారు. మీరు బిన్నే మీరు ఏం చేస్తారంటే, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూలోడు కాబట్టి మీరు బిన్నే సమాధానం చెప్పాల్సింది ఇంకోటి ఉంది. నీ ఆటకారం నోట్లో గొడ్డుకారం కొక్కాలనిపిస్తా ఉంది పేరుని. నీ ముఖం చూస్తా ఉంటే పేదల బియ్యం దొంగతనంగా అమ్ముకున్నప్పుడు జైలు భయంతో వణుకుపోయిన ఆ పేరునికి ఇప్పుడు మదవెక్కి కొట్టుకుంటున్న ఈ తొర్రోడికి చాలా తేడా ఉంది. నీకు డైలాగులు చెప్పడమేనా, యాక్షన్ చేయడం కూడా వచ్చా? అందులో పుష్ప చేస్తే ఆహా ఓహో అన్నారు. అదే నువ్వు చేస్తే ఈ ఎర్రి పుష్పం గాడికి ఏంటి పోయే కాలం అంటారు. బిన్నే ఇదిగో బిన్నే అనే పదం తప్ప నువ్వు ఆ తిరుపతి యాసన బాటలేకపోతుంది. ఏంది సన్నాసి నరసన్నాసి? సర్లే, రాకపోయినా ఏదో సిల్లర్ గాళ్ళకి ప్రయత్నం చేస్తా ఉన్నావుగా, కంటిన్యూ చేయి. ఆ ఫ్లైట్ టికెట్కి స్పెషల్ ఫ్లైట్ టికెట్ నాదే అన్నారు కదా, ఆ టికెట్ ఏ అకౌంట్లోంచి దుడ్డు పంపిస్తారు? మీ అకౌంట్లోంచా, నారా లోకేష్ అకౌంట్లోంచా, నారా భువనేశ్వరదేవి గారి అకౌంట్లోంచా, లేదా మీ శ్రీమతి గారి అకౌంట్లోంచా, లేదా మీ రాయలసీమ భాషలో చిత్తూరు భాషలో చెప్పాలంటే మీ అబ్బా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లోంచా దుడ్డు ఎక్కడి నుంచి వెళ్ళింది? మీరు బిన్నే, మీరు 5 కోట్ల మంది ప్రజలకి కూలోడు కదా, ఆ ప్రజలందరికి కూడా మీరు వెంటనే బిన్నే ఆ టికెట్లు ఉన్నాయి కదా, బోర్డింగ్ పాస్లు, ఒక్కసారి బిన్నే మీ బోర్డింగ్ పాస్లు అన్ని ఒకసారి ట్విట్టర్లో పెట్టండి అయ్యా. జగన్ 5 ఏళ్ళు హెలికాప్టర్లో ఎలా తిరిగాడు పెట్టమను. పక్కనున్న తెనాలకు కూడా హెలికాప్టర్లో ఎగురుకుంటూ పోయాడు. వాటి లెక్కలు పెట్టమను. పోనీ లండన్లో మందుల కోసం ప్రతిసారి యూకే వెళ్తాడు కదా, ఆ ట్రిప్పుల తాలూకా టికెట్లు పెట్టమను.
మాట్లాడితే మీనింగ్ ఉండాలి. నువ్వు తొర్రిపళ్ళు వేసుకుని అడిగితే పెట్టేస్తారా? నీకు సంగతి తెలుసా? ఆర్టీఏ అని ఒకటి ఉంటుంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని. తెలుసా తెలీదా? మంత్రికి ఎలగబెట్టావు కదా, ఇది కూడా తెలీదా? అందులో ప్రజాధనం ఎవరెవరు ఎక్కడ ఎలా తిరిగేశారో, ఎక్కడ ఎలా తగలేశారో మొత్తం వచ్చేస్తుంది. 10 రూపాయలు కడితే చాలు, అవి కూడా లేవంటే చెప్పు, మరో 10 రూపాయలు వేసుకుని మొత్తం 11 రూపాయలు పేటిఎం చేస్తాను. సిగ్గులేని బ్రతుకు నువ్వు. ఏదో ఒకసారి అమ్మ మాదా కావడం అని అడుక్కో. స్వామి, ఓ నారా లోకేష్ స్వామి, దీన్నే మీరు మీ బోర్డింగ్ పాసులు ఇప్పుడు దాకా మీరు కొన్నటువంటి స్పెషల్ ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి కదా, బిన్నే మీరు అన్ని కూడా ట్విట్టర్లో ఆ బోర్డింగ్ పాసులు అన్ని ఒకసారి బిన్నే పెట్టండి. అలాగే ఏ అకౌంట్ నుంచి ఆ టికెట్లు కొన్నారో, ఆ ఫ్లైట్ టికెట్లు స్పెషల్ ఫ్లైట్ టికెట్లు కొన్నారు కదా మీ దుడ్డుతోనే, అది ఏ దుడ్డుతో, ఏ అకౌంట్లో, బ్లాక్లో కాంటాక్ట్ లేదు కదా, నల్ల డబ్బుతో కాంటాక్ట్ లేదు కదా, కంపల్సరీ వైటే కదా. మరి ఏ దుడ్డుతో ఏ అకౌంట్లోంచి ఆ దుడ్డు వెళ్ళిందో ఆ అకౌంట్లు కూడా ట్వీట్ చేసే ధైర్యం ఉంటే ధైర్యం చేయండి, పెట్టండి ఒకసారి. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమైన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా మీరు ఎన్ని స్పెషల్ ఫ్లైట్లు మీ దుడ్డుతో కొన్నారు, ఆ దుడ్డు వివరాలు, ఏ అకౌంట్ నుంచి ఆ స్పెషల్ ఫ్లైట్ కంపెనీకి దుడ్డు వెళ్ళింది, మీ బోర్డింగ్ పాసులు కూడా, మొత్తం మీ బోర్డింగ్ పాసులు కూడా ట్వీట్ చేసే దమ్ముంటే, అంత సినిమా మీకుంటే బిన్నే చెయ్యి స్వామి, బిన్నే చెయ్యి. నీ సొల్లు ముఖం ముచ్చట్లుగా నీ పక్కనున్నోళ్ళు కూడా ఆవుదం తాగినట్లు నీ వైపు చూస్తా ఉన్నారు. అబ్బే, నువ్వు పుష్ప స్టైల్లో చెప్పడం వాళ్ళకి నచ్చలేదు, జనానికి ఏం నచ్చుతుంది? పాపం ఏదో ఎటకారం చేద్దాం అనుకుని బిన్నే బిన్నే అంటూ ఎన్నుపోసరిగేలా డ్యాన్సులు చేస్తా ఉన్నావు. రక్తి కట్టలేదు తొర్రినాని మీ గుత్తి గంపగాడి ట్రైనింగ్ ఇదేనా? గంపగుత్తి అనడం రాని గులగుల జాము గాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చేస్తే అట్ట. ముందు జగన్ హెలికాప్టర్ డీటెయిల్స్ పెట్టి కదా సవాల్ ఇసరాల్సింది. ఇప్పుడు ఎట్టా శివ కోసిన తొర్రి మేకలాగా బర్రిలాగా అరితే ప్రయోజనం ఏటుంటది నాని? వెళ్ళి మీ నత్తిపోకోడి కొడుక్కి మీ బాస్కి ట్రైనింగ్ ఇప్పించు, వెళ్ళిరా నాని. వెళ్ళి ఆ కాళ్ళ కింద క్యారీ బ్యాగులు పగిలే లోపు నిద్రపో. సాలే పోవయ్యా సొల్లి సామ్రాట్టు. అయిపోయి